గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 443. ఈ రోజు డైలీ మనీ షోలో పీబీ ఫిన్టెక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్స్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 762 పాయింట్స్ పెరిగి 62,272 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 216 పాయింట్స్ పెరిగి 18,484 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.45% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.81% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ యుఎస్ ఫెడ్ మీటింగ్ యొక్క మినిట్స్ వచ్చాయి. దీనిలో మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ యుఎస్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ పీక్ లెవెల్ కి రీచ్ అయ్యాయని, సో దానివల్ల యుఎస్ ఫెడ్ ఏదైతే కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తుందో ఆ రేట్ హైక్ పేస్ ని స్లో చేయాలి అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ ఈ కామెంట్ చేయడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అదే పాజిటివ్ మూమెంటం ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా బిల్డ్ అయింది. దాంతోనే ఈ రోజు మన మార్కెట్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి పీబీ ఫిన్టెక్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనబడుతుంది కదా. దానికి రీజన్ ఈ పీబీ ఫిన్టెక్ స్టాక్ లోని ఈ రోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 72 lakh షేర్స్, ఈచ్ షేర్ 400 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ బ్లాక్ డీల్ జరగడంతో పాటు పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఐఆర్డిఏ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ఏజెంట్స్ కి పే చేసేటువంటి కమిషన్ పైన ప్రీవియస్ గా 20% క్యాప్ విధించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కమిషన్ పైన ప్రీవియస్ గా విధించినటువంటి క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయడానికి ఐఆర్డిఏ వాళ్ళు చూస్తున్నట్లుగా కొన్ని న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ కమిషన్స్ పైన క్యాప్ గనక తొలగించినట్లయితే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా కమిషన్ పే చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. అండ్ పాలసీ బజార్ వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ లో వేరియస్ కంపెనీస్ యొక్క ఇన్సూరెన్స్ ని సేల్ చేయడం ద్వారా కమిషన్ ని పొందుతుంటారు. నువ్వు ఈ క్యాప్ ని ఎత్తివేసినట్లయితే అది పాలసీ బజార్ కూడా పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం పీబీ ఫిన్టెక్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ బిస్లరీ వాటర్ బాటిల్స్ మనందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ బిస్లరీ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ బిజినెస్ ని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా ప్రీవియస్ గా చాలా రోజుల క్రితమే ఒక న్యూస్ అప్డేట్ మీడియాలో వచ్చింది. నో దీని రిలేటెడ్ గా బిస్లరీ దగ్గర నుంచి అండ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది. ఈ బిస్లరీ యొక్క ప్రమోటర్ అయినటువంటి రమేష్ చౌహాన్ గారి ఏజ్ ప్రస్తుతం 82 years అండ్ ఈయనకి సక్సెషన్ కూడా లేదు. సో దానివల్ల బిజినెస్ ఆపరేట్ చేయడం కష్టం అవుతుందని, సో అందుకని ఆయన ఈ బిజినెస్ ని సేల్ చేయడానికి వేరియస్ కంపెనీస్ లైక్ రిలయన్స్ రీటైల్, నెస్లే అండ్ అలాగే టాటా వాళ్ళతో కూడా డిస్కషన్స్ జరిపారని, బట్ టాటా వాళ్ళు ఏదైతే ప్రపోజల్ వీళ్ళకి ఇచ్చారో ఆ ప్రపోజల్ నచ్చడం వలన వీళ్ళు టాటా కన్స్యూమర్ వాళ్ళకి ఈ బిజినెస్ ని సేల్ చేయడానికి చూస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్గా ఈరోజు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి కూడా అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది. వీళ్ళు వేరియస్ బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, దానిలో భాగంగానే బిస్లరీని అక్వైర్ చేయడానికి కూడా డిస్కషన్స్లో ఉన్నట్లుగా వీళ్ళు కూడా చెప్తున్నారు. నౌ టాటా వాళ్ళకి ఆల్రెడీ టాటా ప్లస్ బ్రాండ్ నేమ్తోని వాటర్ బిజినెస్ చేస్తున్నారు. నో బిస్లరీని కూడా అక్వైర్ చేసినట్లయితే మన ఇండియాలోనే ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ బిజినెస్ లోని టాటా వాళ్ళు నెంబర్ 1 బ్రాండ్ అవబోతున్నారు. అండ్ ఈ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి టాటా వాళ్ళు 6,000 to 7,000 crores స్పెండ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. చైనాలోని ఏప్రిల్ 2022 షాంఘై అవుట్ బ్రేక్ తర్వాత అగైన్ మళ్ళీ ఇప్పుడు కోవిడ్ కేసెస్ ఆ పీక్ ని టచ్ అవుతున్నాయి. చైనాలో గనక ఇలా కోవిడ్ కేసెస్ పెరిగినట్లయితే చైనా వాళ్ళు జనరల్లీ జీరో కోవిడ్ పాలసీ అని చెప్పి ఫాలో అవుతుంటారు. సో ఈ జీరో కోవిడ్ పాలసీ ఫాలో అవడం వల్ల ఎక్కడైతే కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతాయో అక్కడ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉన్నది. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు చైనాలోని జేఎల్ఆర్ సేల్స్ చేస్తుంటారు కదా. అండ్ వీళ్ళకి జేఎల్ఆర్ కంట్రిబ్యూషన్లోని చైనా నుంచి మేజర్ కంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు చైనాలో గనక అగైన్ రిస్ట్రిక్షన్స్ విధించినట్లయితే వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ నెంబర్ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో చైనాలో కోవిడ్ కేసెస్ ఏవైతే మళ్ళీ పెరుగుతున్నాయో అది టాటా మోటార్స్ రిలేటెడ్గా మనం నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి ఎన్సిడిస్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ రూట్లో ఇష్యూ చేయడం ద్వారా 3,000 crores ఫండ్ రైజ్ చేయడానికి ప్రపోజల్ని అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మార్నింగ్ నుంచి వేరే షుగర్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీనికి రీజన్ ఇండియా ఫర్దర్ గా 2 to 4 million tons షుగర్ ఎక్స్పోర్ట్స్ ని అలో చేయొచ్చు అని చెప్పి ఇస్మా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఇస్మా అంటే ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కనుక షుగర్ ఎక్స్పోర్ట్స్ ని పెంచినట్లయితే అది షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈరోజు సెషన్ లో మనం వేరే షుగర్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ని నరేంద్ర గారు అడుగుతున్నారు. ఆయనే కాదు ఇంకొంతమంది కూడా ఈ క్వశ్చన్ అడిగారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, హాయ్ చందు బ్రో, ఫినో పేమెంట్స్ బ్యాంక్ సడన్ గా 20% అప్పర్ సర్క్యూట్ ఆన్ 23rd November and 24th November ఆల్సో 11% జంప్. I know there was some positive commentary from management. Is there any other specific reason for this sudden spike in the share price? హలో నరేంద్ర గారు, యాక్చువల్లీ ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్టాక్ నిన్న పెరగడానికి రీజన్, ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లోని ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో క్యాప్రీ గ్లోబల్ వాళ్ళు 13.22 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 229 రూపీస్ చొప్పున కొనడం జరిగింది. అండ్ క్యాప్రీ గ్లోబల్ వాళ్ళు నిన్న బ్లాక్ డీల్ లో ఇన్ని స్టాక్స్ కొనడంతో నిన్న సెషన్ లో ఫినో పేమెంట్స్ బ్యాంక్ 20% పెరిగింది. అండ్ అంతేకాదు, ఈ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి దీంతో పాటు ఆ టైంలో ఏవైతే ఐపీఓస్ లిస్ట్ అయ్యాయో అవన్నీ కూడా బాగా కరెక్ట్ అవడంతో నౌ అగైన్ ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం నిన్న కనపడేసరికి అగైన్ ఈ రోజు సెషన్ లో కూడా ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ స్టాక్ లోనే కాదు, ఈ రోజు సెషన్ లోని రీసెంట్ గా కరెక్ట్ అయినటువంటి వేరే స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడడం జరిగింది. అంతేకాని ఈ స్టాక్ ఇలా రియాక్ట్ అవ్వడానికి ఇంకా వేరే ఏది స్పెసిఫిక్ రీజన్ లేదు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీషోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి వీళ్ళు సార్టన్ డ్రగ్స్ ప్రిపరేషన్ కి ఇంప్రూవ్డ్ సేఫ్ ప్రాసెస్ ఫార్ములాని ఏదైతే కనిపెట్టారో దానికి పేటెంట్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ సార్టన్ డ్రగ్స్ అన్నిటిని కూడా హై బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కనిపెట్టినటువంటి ఫార్ములాకి పేటెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లోని ఈ ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ బోర్డు November 30th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూని కన్సిడర్ చేస్తారో మనం చూడాలి. ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు సింగపూర్ లోని న్యూ టీవీఎస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ న్యూ టీవీఎస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లోని టీవీఎస్ మోటార్స్ యొక్క ప్రీమియం మోటార్ సైకిల్స్ అన్నిటిని కూడా ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక మల్టీ ఇయర్ డీల్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. బెర్ముడాకి చెందినటువంటి లీడింగ్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి గ్లోబల్ క్లౌడ్ ఎక్స్చేంజ్ వాళ్ళు సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళని వాళ్ళ టెక్నాలజీ అండ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నట్లుగా, దీనిలో భాగంగా ఈ G6 వాళ్ళకి సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈజ్మే ట్రిప్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈజ్మే ట్రిప్ వాళ్ళ బోర్డు December 1st రోజున మీట్ అయ్యి ఒక ఎక్విజిషన్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం ఎక్విజిషన్ చేస్తున్నారు అన్నదైతే ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయలేదు. మనకి December 1st రోజున ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రీవియస్ గా హెర్బిసైడ్, గ్లైపోసైడ్, క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్ యూజ్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్ ని విధిస్తూ ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు దాని మీద ఢిల్లీ హైకోర్టు వాళ్ళు స్టే విధించినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ కెమికల్ ని సుమిటోమో కెమికల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కాబట్టి ప్రీవియస్ గా సెంట్రల్ గవర్నమెంట్ దీని యూసేజ్ పైన రిస్ట్రిక్షన్ విధించారు కదా, దానిపైన ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఈ రోజు స్టే విధించడంతో అది సుమిటోమో కెమికల్స్ కి పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో సుమిటోమో కెమికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ L&T వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి గ్రీన్కో గ్రూప్ దగ్గర నుంచి హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లోని ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అని మెన్షన్ చేశారంటే ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ లోని ఒక ఆఫ్ స్ట్రీమ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ ని 30 months టైమ్ లైన్ లోపు కంప్లీట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్లయితే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో IRFC లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని టోటల్ గా 58,11,911 షేర్స్ అంటే 18.31 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 31 rupees 50 paisa చొప్పున మల్టిపుల్ బ్లాక్ డీల్స్ జరిగినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో IRFC స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లుపిన్ వాళ్ళ మందిదీప్ యూనిట్ 1 ఫెసిలిటీలోని US FDA వాళ్ళు November 14th నుంచి November 23rd వరకు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ క్లోజ్ అవడంతో ఈ సైట్ లో ఉన్నటువంటి వీళ్ళ డ్రగ్ ప్రొడక్ట్ ఫెసిలిటీ అండ్ API ఫెసిలిటీ రెండిట్లకి కూడా Form 483 తో పాటు ఒక్కో దానికి 8 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ US FDA వాళ్ళు ఏవైతే అబ్జర్వేషన్స్ ఇచ్చారో వాటిని వీళ్ళు త్వరలోనే అడ్రస్ చేసి ఈ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు.
నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అండ్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కలిపి తమిళనాడు నాగపట్నంలోని 9 MMTPA రిఫైనరీని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని ఈ రెండు కంపెనీలు కలిపి 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే అండ్ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిపి రిమైనింగ్ 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ లోని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 10% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈరోజు సెషన్ లోని బోత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు కూడా 11% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఆటో ఎల్పీజీ సెక్టర్ లో ర్యాపిడ్ గ్రోత్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు 10 న్యూ ఆటో ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్స్ అవి ఈ ఆటోస్ లోని ఎల్పీజీ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా వాటిని కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 10 స్టేషన్స్ లోని 6 స్టేషన్స్ ని తమిళనాడులో, 2 స్టేషన్స్ ని మహారాష్ట్రలో అండ్ కర్ణాటక అండ్ తెలంగాణలోని చెరొక 1 స్టేషన్ ని కమిషన్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ 10 న్యూ స్టేషన్స్ ఎడిషన్ తోని వీళ్ళ టోటల్ ఆటో ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్స్ కౌంట్ 219 కి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.